రేపు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డులు అందించనున్న ముఖ్యమంత్రి. సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు. తెలంగాణలో రేపు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం. తిరుమలగిరిలో తన చేతుల మీదుగా అందించనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 26న సింగపూర్కి ఏపీ సీఎం చంద్రబాబు. 30 వరకు అక్కడ పర్యటించనున్న ముఖ్యమంత్రి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే ప్రధాన ఎజెండాగా టూర్. అమరావతి రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు పెన్షన్. 1575 పేద కుటుంబాలకు పెన్షన్ పునరుద్ధరణ. 2015లో ఇంటింటి సర్వే ద్వారా పెన్షన్ల మంజూరు. గాంధీ భవన్లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా. హాజరైన మంత్రి సీతక్క. భారతదేశానికి ఎప్పటికైనా గాంధీ సిద్ధాంతమే శ్రీరామ రక్ష అన్న మినిస్టర్. టూరిజం పరంగా మంచిర్యాలను అభివృద్ధి చేస్తాం. ప్రాణహిత చేవెళ్ల కట్టి తీరుతామన్న డిప్యూటీ సీఎం భట్టి. రైతులకు 9,000 కోట్ల రైతు భరోసా జమ చేశామని వెల్లడి. గాంధీ భవన్లో ముగిసిన వరంగల్ జిల్లా నేతల సమావేశం. ప్రస్తుతానికి పార్టీ పదవుల భర్తీకి బ్రేక్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పదవులు కమిటీ ఎంపిక చేసి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం. రేపు ఖమ్మం జిల్లా పాలేరులో మంత్రుల పర్యటన. యూటీ కెనాల్ ద్వారా సాగుకు నీరు విడుదల చేయనున్న భట్టి, పొంగులేటి. 2వ జోన్కు పాలేరు నుంచి జలాలు విడుదల. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా దాడులు ఆగటం లేదు. కార్యక్రమం పెడితే చాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న అంబటి రాంబాబు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా దాడులే జరుగుతున్నాయన్న మాజీ మంత్రి. రప్పా రప్పా అనొద్దని వైసీపీ కార్యకర్తలకు మాత్రమే చెప్పాను. ఆ వ్యాఖ్యల్ని వక్రీకరించి దుష్ప్రచారం చేశారన్న పేర్ని నాని. శాసనమండలి చైర్మన్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత. చింతపండు నవీన్ను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి. తనపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తానని వెల్లడి. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసు దర్యాప్తులో వెలుగులోకి కీలక అంశాలు. డ్రగ్స్ సరఫరా చేసిన హర్షతో పాటు మరొకరు అరెస్ట్. 6 నిందితుల్ని కస్టడీకి అనుమతించిన కోర్టు. రాజ్యసభకు మీనాక్షి జైన్ను నామినేట్ చేయడం ఆనందంగా ఉంది. ప్రధాని మోడీ ట్వీట్. విద్య, సాహిత్యం, రాజకీయ రంగాల్లో ప్రత్యేకత చాటారని ప్రశంసలు. తమిళనాడు లాకప్ డెత్పై టీవీకే భారీ ఆందోళన. చెన్నైలో కదం తొక్కిన కార్యకర్తలు. ఇటీవల తిరుపువనం పిఎస్లో అజిత్ కుమార్ లాకప్ డెత్. బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థులు. ఓటర్ లిస్టుపై అనుమానాలు వ్యక్తం చేసిన తేజస్వి యాదవ్. ఎన్నికల సంఘం ఒక రాజకీయ పార్టీ సెల్గా పనిచేస్తోందని ఆరోపణలు.